నేడే రెండవ కార్తీక సోమవారం. పరమ పవిత్రమైన భక్తిభావం తొణికిసలాడే కార్తీక మాసం. శైవక్షేత్రాల సందర్శనం అపురూపం. కార్తీక దీపాల వెలుగుల్లో దేదీప్యమానమై శివాలయాలు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. శివ పంచాక్షరి ఆరాధనతో గుడులన్నీ మారుమ్రోగుతున్నాయి. శివుడు ఆదిదేవుడు, అనంతుడు, అవిభాజ్యుడు అని పురాణాలు ఘోషిస్తున్నాయి. జ్యోతిర్లింగాలుగా చెప్పబడే 12 శైవ క్షేత్రాలు శివుని అపార జ్యోతి స్వరూపాన్ని సూచిస్తాయి. పంచారామ క్షేత్రాలు శివుని ఏకతత్వాన్ని వెల్లడిస్తాయి. నవ ఆకారాల్లో ఉండే శివలింగాల్లో కొన్ని విశిష్టతలు ఉన్నాయి. పంచారామ క్షేత్రాల్లో శివలింగాల పైభాగం గోళాకారంగా ఉంటుంది, మధ్య భాగం స్తూపాకారంగా ఉంటుంది, చివరి భాగం శక్తిపీఠంపై అమర్చబడి ఉంటుంది. గోళాకార ప్రాంతం రుద్రునికి సంబంధించిందైతే స్తూపాకారం విష్ణుమూర్తికి చెందింది. పీఠాన్ని తాకే చివరి భాగం బ్రహ్మస్వరూపం. ఈ మొత్తం వృత్తాకార పీఠంపై అధిష్ఠించబడి ఉంటుంది. ఆ ఆధారమే శక్తి స్వరూపం. అందువల్ల ఈ లింగం సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. శివుని నిరాకార దర్శనానికి లింగం ఒక చిహ్నం. అందువల్ల విష్ణు భక్తులు కూడా శివలింగాన్ని పూజించవచ్చునని పండితుల వాదన. పురాణ ఇతిహాసాల ప్రకారం పూర్వం తారకాసురుడనే రాక్షసుడు శివుని గురించి కఠోర తపస్సు చేశాడు. అది మెచ్చి దేవదేవుడు వరమిచ్చాడు. ఈ రాక్షసుడికి స్త్రీ నుంచి జన్మించిన వారితో మరణం లేదు. మరో వరం ప్రకారం శివుని ఆత్మలింగాన్ని కంఠహారంగా పొందాడు. వరగర్వంచి విర్రవీగి దేవతలను వేధిస్తూ ఉండేవాడు. అప్పుడు వారు విష్ణుమూర్తిని శరణు వేడగా అందుకుగాను కుమారస్వామిని తారకాసురునిపైకి యుద్ధానికి పంపాడు. అప్పుడు కార్తికేయుడు తారకాసురుని కంఠహారంలో ఉన్న శివుని ఆత్మలింగాన్ని బాణంతో ఉరక్కలు చేశాడు. బాణం దాటికి శివలింగం 5 భాగాలుగా విభజితమైంది. శిరోభాగానికి చెందిన శివుని ఆత్మలింగ శకలం పాలకొల్లులో పడగా క్షీరారామయ్య ప్రత్యేకత సంతరించుకుని ప్రసిద్ధి పొందింది. పంచారామ క్షేత్రాలలో రెండవదైన ద్రాక్షారామం దక్ష ప్రజాపతిపై ప్రతిష్ఠితమై భీమేశ్వరంగా విరాజిల్లుతున్నది. 3వ క్షేత్రం సామర్లకోటలో కొలువై ఉంది. ఇది సాక్షాత్తు కుమారస్వామిచే ప్రతిష్ఠితమైన కుమార భీమారామంగా వెలుగొందుతున్నది. చంద్రుడిచే స్వయంగా తన పేరున సోమేశ్వరునిగా సోమారామం భీమవరంలో భక్తులకు చల్లని భక్తి వెన్నెలను కురిపిస్తున్నది. 5వ భాగం గోదావరి జిల్లాలు దాటి కృష్ణానదీ తీరం అమరావతి చేరి ఇందు నుంచే ప్రతిష్ఠితమై అమరారామై భక్తులకు అజరామర శక్తిని ప్రసాదిస్తున్నది. త్రేతాయుగంలో రాముడు రావణుని సంహరించి బ్రహ్మహత్యాపాతకం పొందిన సందర్భంగా దాని ప్రక్షాళన కోసం అగస్త్య మహాముని సూచన మేరకు శివక్షేత్రాల్లో కఠోర తపమాచరించాడు. ఈ సందర్భంగా విష్ణుచే ప్రతిష్ఠితమైన క్షీరారామాన్ని పునఃప్రతిష్ఠ చేసినట్టుగా చెబుతారు. చరిత్ర. తూర్పు చాళుక్యులు 9వ శతాబ్ద కాలంలో చాళుక్య భీమ I ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. వెలనాటి చోళరాజు భార్య గ్రూడాంబిక క్రీస్తు 1157లో అఖండ దీపం సమర్పించారు. బొచ్చు అమ్మయ్య క్రీస్తు 1777లో గోపుర నిర్మాణం పూర్తి చేశారు. గోన గణపతి మహారాజు క్రీస్తు 1198లో నాట్య మండపానికి కంచు తలుపులు పెట్టించారు. అల్లాదురెడ్డి భూపాలుడు 150 అడుగుల ఆలయ గోపురం నిర్మించారు. సర్వలోకాశ్రయ విష్ణువర్ధన మహారాజు ఉపేంద్ర చక్రవర్తి కుమారులు నారాయణ చక్రవర్తి శాసనాలు రాయించారు. శనివారం మండపాన్ని నిర్మించి శనివార మహోత్సవాలు నిర్వహించారు. శ్రీనాథ మహాకవి ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని తన భీమేశ్వర ఖండంలో అద్భుతంగా అభివర్ణించారు. పాలకొల్లు దుగ్గోపనపురం, ఉపమన్యపురం, పాలకోట, పాలతోటగా పిలిచేవారు. మర్రి, రావి, మేడి మొదలైన క్షీరవృక్షాలు ఉండటం వల్ల క్షీరపురిగా పిలిచేవారని ప్రతీతి. పంచారామ క్షేత్రాల్లో పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం ఒకటిగా
శిరోభాగంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఓం నమః శివాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం శిరోభాగం శ్రీ స్వామివారి ఆలయం నందు ఈ నెల 22వ తారీఖు నుండి వచ్చే నెల 20వ తారీఖు వరకు కూడా శ్రీ స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ఉత్సవములు నెల రోజులు దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అనేక మంది పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించకుండా జరుగుతుంది. పోయిన సంవత్సరం సుమారుగా 2 లక్షల నుండి 2,50,000 మంది 50,000 మంది వరకు కూడా శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకున్నట్టుగా రికార్డులు తెలుస్తున్నారు. ఈ సంవత్సరం సుమారుగా 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తి చేసి ఉన్నాము. శ్రీ స్వామివారి ఆలయంలోకి వచ్చే భక్తుల కోసం ఉచిత దర్శనం కోసం బారికేడ్లు సెపరేట్గాను మరియు 50 రూపాయలు ప్రత్యేక దర్శనకు సెపరేట్గా బారికేడ్లు, అలాగే ఈ సంవత్సరం అదనంగా అభిషేకం చేయించుకునే భక్తులకు ప్రోటోకాల్స్లో ఉన్నటువంటి వారికి కూడా దర్శనం చేయించుటకు సెపరేట్గా ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడమైనది. వాటి ద్వారా కూడా శ్రీ స్వామివారి ఆలయంలో లారీకి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నవి. సలవుబందులు మరియు లైటింగ్ విద్యుతీకరణ కూడా ఈ సంవత్సరం అధికంగా చుట్టూరు ఉన్నటువంటి మెయిన్ రోడ్లు మరియు వీధులు మాడవీధులు వగేరాలన్నీ కూడా విద్యుత్ దీపాలంకరణలతో అతి సుందరంగా ఏర్పాటు చేయడమైనది. అలాగే క్యూ లైన్స్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు వృద్ధులకు నిరంతరం పాలు సప్లై చేయడం, వారికి ఉచిత ప్రసాదాలు, అలాగే మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం నూతనంగా ఏర్పడినటువంటి ట్రస్ట్ బోర్డు వారు కూడా మనకి ఎంతో సహకరిస్తూ రోజు వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు ఏ విధమైనటువంటి ఆటంకం కానీ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంలో వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ప్రతి విషయం కూడా మా పై అధికారులైనటువంటి కమిషనర్ వారు, రీజనల్ జాయింట్ కమిషనర్ వారు, డిప్యూటీ కమిషనర్ వారు, అలాగే ఆర్డీఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ గారు మొదలు అందరూ పెద్ద అధికారులందరూ కూడా ఈ రివ్యూ చేసి ఈ ఉత్సవాలు 30 రోజులు జరిగే కార్యక్రమాల మీద రివ్యూ చేసి సూచనలు మరియు ఇంకా అధికంగా ఏర్పాట్లు చేయడం సూచనలు ఇస్తూ వారి యొక్క సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. అలాగే మన స్థానిక శాసనసభ్యులు మరియు నీటిపారుదల శాఖ మంత్రులైనటువంటి శ్రీ గౌరవనీయులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ పంచారామ క్షేత్రంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరగాలనే ఉద్దేశంతో వారి యొక్క ఆలోచనల మేరకు ముందుకు సాగడం జరుగుతున్నది. ఆ ఉద్దేశంతోనే మెయిన్ రోడ్ అంతా